హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనం వైజాగ్. మనం కన్జ్యూమర్స్గా చాలా చోట్లకి వెళ్తాం. వెళ్ళిన చాలా చోట్ల కొన్ని బోర్డ్స్ చూస్తాం. కన్జ్యూమర్ ఇస్ కింగ్, కన్జ్యూమర్ ఇస్ గాడ్, కన్జ్యూమర్ ఇది, కన్జ్యూమర్ అది అని చూస్తాం. బట్ వాస్తవంగా నిజంగా అలాగా ట్రీట్ చేస్తున్నారా? చాలా మంది ఏంటంటే రైట్ ఫ్రమ్ ఒక ఎంఎన్సి కంపెనీ దగ్గర నుంచి రోడ్డు మీద ఐస్ క్రీమ్ అమ్ముకున్న వరకు చాలా చోట్ల కన్జ్యూమర్స్ని చీట్ చేస్తున్నారు. సో అలా కొన్ని టాపిక్స్ ఇవాళ తీసుకుందాం. మనతో ఈ కన్జ్యూమర్స్ గురించి, కన్జ్యూమర్ రైట్స్ గురించి, కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ విత్ అస్ టుడే. డాక్టర్ వికాస్ పాండే ఈస్ హియర్. ఈస్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్. కొన్ని వేల మంది కన్జ్యూమర్స్కి హెల్ప్ చేశారు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అండ్ ఈజ్ ఇన్ దిస్ కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, కన్జ్యూమర్ రైట్స్ సిన్స్ మోర్ దాన్ ఎ డెకేడ్. సో పాండేజీ, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ జీవన్జీ. మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నట్టు ఓకే, ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ గురించి చెప్పండి. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. యాజ్ ఏ కన్జ్యూమర్ యాక్టివిస్ట్గా లాస్ట్ 13 years నుంచి మన ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా బేసిస్లో వర్క్ చేస్తున్నాను. బోర్న్ అండ్ బాటమ్ ఇన్ జంషెద్పూర్, జార్ఖండ్, బట్ ఫ్రమ్ లాస్ట్ 26 years ఐ మీన్ విశాఖపట్నం, సిటీ ఆఫ్ డెస్టినీ. అందుకే మీకు తెలుగు బాగా వచ్చింది. అవునండి. అంటే నేనేం చేస్తానంటే, వెన్ ఎవర్ విల్ గో టు అన్ని అదర్ స్టేట్, ఓకే, అక్కడ రీజనల్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో మై ప్రియారిటీ ఈస్ వెన్ ఎవర్ విల్ గో, అక్కడ రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీగా మనం యాక్సెప్ట్ చేసి వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్. బి ఏ రోమన్ ఇన్ రోమ్. ఎస్. యా సార్, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ గురించి చెప్పండి సార్. హౌ అంటే మీరు చెప్పారు వీఆర్ వర్కింగ్ పాన్ ఇండియా. Correct. సో దాని అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పండి. See, Consumer Right Council is a society registered consumer volunteer organization registered in Andhra Pradesh, affiliated by Government of India. All government ministries తో మనకి registration చేయడం జరిగింది. We are working in 3-tier basis, like awareness, education and then protection. ఓకే. See, awareness లేక చాలా మంది వాళ్ళ డే టు డే లైఫ్ లో వాళ్ళతో మోసం జరుగుతుంది. They are the victim of adulterations అండ్ బ్యాంకింగ్ ఫ్రాడ్, సోషల్ ఫ్రాడ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మన ఫస్ట్ మోటో ఇస్ టు అవేర్ ది కన్జ్యూమర్స్. ఓకే, వాళ్ళ ఒక వినియోగదారి. సో మనం ఏం చేస్తానంటే స్కూల్ లెవెల్ నుంచి అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాను. కాలేజెస్ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీస్ లో, ఫంక్షన్ హాల్స్ లో, స్మాల్ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసి, మీరు ఒక వినియోగదారు, మీకు కొన్ని రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్ మీరు ఏ విధంగా కాపాడాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇంట్లో వర్క్ చేస్తున్నాయి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోసం మనం ఏం చేస్తున్నానంటే, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో వీ హ్యావ్ ద టైఅప్, లైక్ FSSAI, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తానంటే, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ తో పాటు ట్రైనింగ్ సెషన్ లాగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్ మినిమం 4 ట్రైనింగ్ సెషన్ ఇన్ 1 స్టేట్ వీఆర్ కండక్టింగ్. ఓకే, అంటే 24th December, 15th March నేషనల్ కన్జ్యూమర్ డే అండ్ వరల్డ్ కన్జ్యూమర్ డే. సో పక్కా ఈ డేట్స్, ఈ 2 dates అయితే కంపల్సరీ ఫిక్స్ ఉంటుంది. అనదర్ 2 dates వీఆర్ డిసైడింగ్ యాజ్ పర్ అవర్ మెంబర్స్ అండ్ ఆల్, అండ్ వీఆర్ కండక్టింగ్. సో 4 ట్రైనింగ్ సెషన్స్ కంపల్సరీగా మన పాన్ ఇండియా బేసిస్ లో 1 year లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ థర్డ్ పార్ట్ ఈస్ ప్రొటెక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ కోసం నేను ఏం చేస్తానంటే, యాజ్ ఏ కన్జ్యూమర్, మీరు ఆన్లైన్ షాపింగ్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ ఫ్రాడ్ కానీ, ఆధార్ ఫ్రాడ్ కానీ, ఏదో ప్రాబ్లం మీకు జరిగింది. సో జరిగిన తర్వాత మన అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఉంది అయితే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. 99% మీకు ప్రాబ్లమే రాదు. కరెక్ట్. 1% ప్రాబ్లం వచ్చింది, మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తానంటే, కన్జ్యూమర్స్ తరఫు నుంచి ఒక ఆథరైజేషన్ లెటర్ తీసుకొని కన్జ్యూమర్ కమిషన్స్ లో కేసు మనీ ఫైల్ చేస్తాం. వాళ్ళ తరఫు నుంచి. అప్పుడు బెనిఫిట్ ఏంటంటే, ఆ కన్జ్యూమర్ కోర్టు రావసరం లేదు, అడ్వకేట్ మొహం చూడవసరం లేదు. మనీ వాళ్ళ బిహాఫ్ లో కంప్లైంట్ ఫైల్ చేస్తాను, ఒక అడ్వకేట్ అపాయింట్ చేయడం జరుగుతుంది, అండ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతుంది. వాళ్ళ కోర్టులో అసలు కాల్ పెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే యాజ్ అ వాలంటీర్ ఆర్ సంథింగ్, దానికి ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా, లేకపోతే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఎనీబడి, ఏజ్ లిమిట్ ఈస్ 18 years. And we have several things like designated members are there, volunteers are there. మన వెబ్సైట్ ద్వారా
వాళ్ళు ఆటోమేటిక్ గా వెబ్సైట్ ద్వారా వాలంటీర్ గా జాయిన్ అయిపోయి ఐడి కార్డ్ కూడా అక్కడే జనరేట్ అయిపోతుంది. ఓ వండర్ఫుల్. ఓ ఐడి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఐడి కార్డ్ కూడా అక్కడే మనకి జనరేట్ అయిపోతుంది. నైస్ నైస్. సరే ఇంకా మన టాపిక్ లోకి వెళ్తే, ఓకే ఇందాక మీరు చెప్పారు స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ బజ్ ఉంది. లైక్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఈస్ డూయింగ్ వెరీ బిగ్ మూమెంట్, క్రియేటింగ్ మూమెంటమ్ రిగార్డింగ్ స్కూల్స్ అండ్ స్కూల్స్ ఫ్రాడ్స్. ఇలాంటి కొన్ని స్కూల్స్ వాళ్ళు కొన్ని చేస్తున్నారు. దాని మీద కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ చాలా గట్టిగా చేస్తుంది కరెక్ట్ అనేది నేను సోషల్ మీడియాలో చూసాను. సార్ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ? ఓకే, ఇది చాలా హాట్ టాపిక్ అండి. అవును. అండ్ ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది అంటే ఎవ్రీబడీస్ లైఫ్ లో ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు. మనం కూడా స్కూల్ నుంచి బయటికి వచ్చాను. అవును. వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ నేషనల్ మూవ్మెంట్స్ అగైన్స్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది 2016 లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి లాస్ట్ 10 years నుంచి దీనికోసం మనం పోరాటం చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అంటే విద్యా వ్యవస్థ అని చెప్పొచ్చు. విద్యా వ్యవస్థ మీరు స్టార్ట్ చేయాలి అయితే స్కూల్ కానీ కాలేజ్ కానీ మీరు స్టార్ట్ చేయాలి అయితే దానికోసం ఓన్లీ 2 options ఆర్ దేర్. ఐదర్ యూ హ్యావ్ టు గో ఫర్ సొసైటీ రిజిస్ట్రేషన్ ఆర్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా లాంచ్ చేశారు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్ సెక్షన్ 8 కింద కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎన్జిఓ కింద వస్తుంది. బోత్ సెక్షన్స్ సార్ ఏం చెప్తుందంటే సొసైటీ పరంగా నో లాస్ నో ప్రాఫిట్. బట్ ఇప్పుడు జరగాలి ఏంటి, జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ డబ్బు సంపాదన చేయాలి అయితే ఎక్కువ మోసం చేసి వాళ్ళ స్కూల్ అండ్ కాలేజ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ అమౌంట్ అందులోనే వస్తుంది. 1000 ఆఫ్ స్టూడెంట్స్ కి జాయిన్ చేస్తున్నారు, లక్షల ఫీజు వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కి మనం వెళ్తే వీఆర్ ఫాలోవింగ్ ద సిబిఎస్ఈ కరికులం అంటారు. సిబిఎస్ఈ కరికులం ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ అఫిలియేటెడ్ బై సిబిఎస్ఈ బోర్డ్. అఫిలియేషన్ వేరే, కరికులం వేరే. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు ఎన్సిఆర్టీ కరికులం ఫాలో చేస్తున్నారు. ఎన్సిఆర్టీ బుక్స్ అయితే ప్రతి బుక్ సెంటర్ లో ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. 150 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్ అలాంటి బుక్స్ ఉంటుంది అంతే. ప్లస్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని వాళ్ళదే ఒక బుక్ తయారు చేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ లో వితౌట్ ఎంఆర్పి బుక్ సేల్ చేస్తున్నారు. జస్ట్ ఒక రిసిప్ట్ లో రాసి ఇచ్చిస్తున్నారు. యూ హ్యావ్ టు పే దాట్. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే బుక్స్ కి ఎంఆర్పి కూడా ఉండదు. సో మన ఆల్రెడీ ఈ మూవ్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మన స్టేట్ లో చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, బికాస్ ఈజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అండ్ అన్ని జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి ఒక మెమోరాండం అండ్ డిమాండ్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 demands వీ హ్యావ్ డిమాండెడ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్కూల్ ఫీజ్. యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 6 hours తో ఎక్కువ ఈ స్కూల్స్ అవ్వకూడదు. మాక్సిమం 6 hours ఈ స్కూల్ టైమింగ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఈవినింగ్ టైంలో పిల్లలు కొద్దిగా టైం కలుస్తుంది. సెకండ్ ఏంటంటే ఇమీడియట్ బేసిస్ లో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ ఫౌండేషన్ కోర్సెస్ 10th క్లాస్ వరకు రాకూడదు. ఆఫ్టర్ 10th పిల్లలు డిసైడ్ చేస్తారు వెదర్ దే ఆర్ టేకింగ్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు సైన్స్ కానీ, కామర్స్ కానీ, ఆర్ట్స్ కానీ 3 options ఉంటుంది. 3 options తీసుకున్న తర్వాత దెన్ దే విల్ డిసైడ్ నేను ఏ ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ ద్వారా చూసుకోవచ్చు. దిస్ 2 major demands we have demanded from the government of India and state government. ఓకే సార్, ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో బుక్స్ అక్కడే తీసుకోవాలి, యూనిఫామ్ అక్కడే తీసుకోవాలి. సార్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఆర్ స్కూల్ వాళ్ళు అలా పెట్టుకున్నారా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. ఇది మ్యాండేటరీ కాదు. సమ్హౌ యాజ్ ఎ పేరెంట్స్ నాకు కూడా ఉంటుంది. ఒకే చోట నాకు అన్ని సమాన్ దొరికింది అయితే 10 షాప్ నేను తిరిగి అవసరం లేదు. దట్ ఈస్ వాస్ బెస్ట్ పార్ట్. ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ గా తీసుకొని స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైస్ హైక్ చేస్తున్నారు. అవును, మార్కెట్ లో అది నోట్ బుక్ మీకు 40 రూపీస్ లో దొరుకుతుంది, అయితే అదే నోట్ బుక్ స్కూల్లో 100 రూపీస్ కి దొరుకుతుంది. సో దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్. యూనిఫామ్ కూడా అంతే. సో వీ హావ్ టు థ్యాంక్ గాడ్ యూనిఫామ్ బుక్స్ తో ఆపారు. టిఫిన్ బాక్స్ లో వాటర్ బాటిల్ తో కంటిన్యూ చేయకుండా అట్లీస్ట్ ఇక్కడ ఆపారు. మేబీ ఫ్యూచర్ లో వీ కెన్ నాట్ సే దట్. ఒకవేళ ఈ మూవ్మెంట్ కంటిన్యూ అవ్వలేకపోతే ఫ్యూచర్ లో టిఫిన్ బాక్స్ కూడా అక్కడే ఉంటారు. సార్ ఇంకొకటి రీసెంట్ గా విన్నాను సార్, అంటే సింగిల్ పేరెంట్ ఉంటే కొన్ని స్కూల్స్ అడ్మిషన్ ఇవ్వట్లేదంట. నేను రీసెంట్ గా విన్నాను. మీ వర్క్ ఏమైనా వచ్చింది అలాంటి? నా వరకు అయితే రాలేదు. బట్ దిస్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్ గా సింగిల్ పేరెంట్ అయితే యూ హ్యావ్ గర్ల్ చైల్డ్ విత్ యూ, సో మీకు కేంద్రీయ విద్యాలయం ఉంది కదా, ఫ్రీ సీట్ వస్తుంది. అవునండి, అవునవును.
అది ఫ్రీ సీట్ వస్తుంది. యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, సిబిఎస్ఈ బోర్డు పరంగా, ఇవన్నీ ఎడ్యుకేషన్ పాలసీ పరంగా 25% ఆఫ్ ద సీట్ యా పూర్ స్టూడెంట్స్ కి రైట్ ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 25% పూర్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్ వాళ్ళ స్కూల్లో ఇవ్వాలి. అది జరగట్లేదు. ప్రతి స్కూల్లో పేరెంట్స్ అసోసియేషన్ ఉండాలి. అది లేదు, దట్ ఈస్ దేర్ ఇన్ ద రూల్ బుక్. మనకి లేవు. ఎనీ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్, ఐదర్ దట్ ఈస్ ద ఫీజ్ ఇంక్రీజ్ గానీ, ఎనీ డెవలప్మెంట్ వర్క్ గానీ, కంపల్సరీగా పేరెంట్ అసోసియేషన్ తో డిస్కస్ చేసి దే హ్యావ్ టు టేక్ ద డిసిజన్. ఐ థింక్ 1 or 2 schools ఉన్నట్టున్నాయి సార్ పేరెంట్. yes, only few schools. సార్ ఇంకా మన స్కూల్ గురించి మాట్లాడుతూ వెళ్తే ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. Very big. దానికి దేర్ విల్ బి నో ఎండ్ ఫర్ దిస్. Correct. ఇంకొకటి ఏంటంటే ద మెయిన్ బర్నింగ్ ఇష్యూ ఈ రోజుల్లో అందరి లైఫ్ స్టైల్ తెలుసు, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండింగ్ ఆన్ బ్యాంక్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇలాంటివన్నిటి మీద డిపెండ్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ కట్టేస్తున్నారు. కొంతమంది ఫర్ డిఫరెంట్ రీజన్స్ కట్టలేకపోతున్నారు. అంటే కొంతమంది కావాలని కట్టలేని వాళ్ళ గురించి మనం పక్కన పెడతాం. కొంతవరకు జెన్యున్ గా ప్రాబ్లం ఉంటుంది. బట్ అది రికవరీకి వచ్చేసరికి ఇంటికి రావడం, మనుషుల్ని ఇంటికి పంపించడం, వాళ్ళు దాదాగిరి చేయడం, అండ్ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్స్ లిస్ట్ వాళ్ళకి వెళ్ళిపోవడం. కొన్ని లోన్ యాప్స్ ఏంటంటే అలో ఆల్ కొట్టగానే పర్మిషన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. నాకు 2-3 కాల్స్ వచ్చాయి, మీకు పలానా వాళ్ళు తెలుసా అని. తెలుసండి, ఏమైందంటే మా దగ్గర లోన్ తీసుకున్నారు, దానికి నాకు సంబంధం ఏంటి, నేనే షూరిటీ పెట్టలేదు కదా అంటే. అలాగా వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసి వీళ్ళు మా దగ్గర లోన్ తీసుకున్నారు, వీళ్ళు కట్టట్లేదు. ఇలాంటి కొంచెం మెంటల్ టార్చర్ టు ద కస్టమర్ ఎక్కువ అయిపోతుంది. 100% చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇలాగ ఫేస్ చేసే వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయగలమా, లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి కేసెస్ మనకి రెగ్యులర్ బేసిస్ లో వస్తుంది. వారానికి అట్లీస్ట్ 5-6 కేసెస్ ఈ విధంగా మనకి కంపల్సరీగా వస్తుంది. సి లోన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండి. ఇప్పుడు పూర్ పర్సన్స్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, హైయర్ మిడిల్ క్లాస్, బిజినెస్ పర్సన్స్ అయితే లోన్ తీసుకొని బిజినెస్ రన్ చేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ కరోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ కరోర్స్, వాళ్ళ డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. బట్ వాళ్ళకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉండదు, వాళ్ళకి బ్యాంకింగ్ నుంచి ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు, రికవరీకి వెళ్ళరు. ఎస్, రీసెంట్ గా మీరు గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. నేను బిజినెస్ అండ్ బ్యాంక్ పేరు చెప్పను. ఒక బిజినెస్ కమ్యూనిటీ 1500 crores లోన్ తీసుకున్నారు. 1500 crores. ఇట్స్ వండర్ ఫర్ అస్. 1500 crores లోన్ 73 crore కి సెటిల్మెంట్ అయింది. అబ్బా, 73 crores. మరి మిగిలిన డబ్బులు అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేసే వాళ్ళందరూ డబ్బు కదండి. కరెక్ట్. ఇప్పుడు బ్యాంక్ ఎవరికి లోన్ ఇస్తుంది అంటే దట్ ఈస్ ద ట్యాక్స్ పేయర్స్ అమౌంట్. అదర్వైజ్ మీ బ్యాంక్ లో ఎంతమంది బ్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, కన్స్యూమర్స్ అమౌంట్ మనం క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు మనీ డబ్బు తీసుకొని బ్యాంక్ ఎవరికైనా లోన్ ఇస్తుంది. అవును. అండ్ 1500 crores ఎక్కడ, 73 crores ఎక్కడ? మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకో. రీసెంట్ గా జరిగింది ఇది. యూ కెన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీలీ. నౌ విల్ కమ్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ పాపం 1,00,000, 2,50,000 ఈ విధంగా చిన్న లోన్ తీసుకుంటారు వాళ్ళ అవసరం పట్టి. అండ్ సపోజ్ జాబ్ పోయింది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, ఒక 1 year నుంచి పాపం వాళ్ళు లోన్ కట్టినారు. ఒక 1 month పేమెంట్ చేయలేకపోతే 4-5 days అయిపోయిన వెంటనే, అంటే వాళ్ళ కలెక్షన్ ఏజెంట్స్ చెప్పిన వాళ్ళు కరెక్ట్ కాదు, దే ఆర్ రౌడీస్ అండి. బ్యాంక్ రౌడీస్ కి పంపించి ఒక 4-5 members ఇంటికి వస్తారు. తెల్లవారి 6 o'clock 7 o'clock. అవునండి, ఆట్ టైమింగ్స్ లో వస్తారు, నైట్ టైం వస్తున్నారు, అర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంటి దగ్గర గాల్ చేస్తారు. అంటే యూస్ చేయకూడదు అలాంటి బ్యాడ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్. అండ్ చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర ఎంబరాస్మెంట్ చేస్తారు. కరెక్ట్. దాని వల్ల ఏమవుతుంది, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తారు. కరెక్ట్, అవును. కొంతమంది ఇల్లు ఖాళీ చేసి పారిపోతున్నారు భయపడి, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కొన్ని ఫ్యామిలీలో అయితే హస్బెండ్ వైఫ్ కి ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పిల్లల దగ్గరే వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా చీప్ అవుతున్నారు. అన్ని జరుగుతుంది. అండ్ 4% నుంచి 48% వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది క్రెడిట్ కార్డు వాళ్ళు. ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, ఒకవేళ మీ లోన్ పే చేయలేకపోతే మీరు భయపడే అవసరం లేదు. మీరు క్రిమినల్ కాదు, మీరు ఎవరికైనా మర్డర్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్ మీరు లాస్ట్ 1 year నుంచి పే చేశారు. ఈ మంత్ మీకు జాబ్ పోయింది, లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, సో మొత్తం అమౌంట్ అందులో ఖర్చు అయిపోయింది. మీకు తెలుసు వచ్చే నెల కంపల్సరీగా చెక్ బౌన్స్ అయిపోతుంది. అప్పుడు మీరు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్ మరి ఏం చేయాలి అంటే లోన్ స్టేట్మెంట్ తీసి ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాయండి టు ది బ్రాంచ్ మేనేజర్ సో అండ్ సో బ్యాంక్ పేరులో, నేను
లోన్ తీసుకున్నాను సో అండ్ సో డేట్ లో లాస్ట్ 1 year నుంచి ఆర్ 7 months నుంచి నేను విదౌట్ ఫెయిల్ ప్రతి మంత్ నా అకౌంట్ నుంచి డిడక్ట్ అయింది. బట్ నెక్స్ట్ మంత్ నేను పే చేయడానికి పరిస్థితి లేదు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం ప్రాబ్లం అయింది, లేకపోతే నాకు జాబ్ పోయింది. ఆర్బీఐ చెప్తోంది కి మీకు 6 months వరకు బ్యాంక్ రిలీఫ్ చేసుకోవచ్చు. బట్ మనం ఏం చేయాలి అంటే బిఫోర్ టైం బాండ్స్ అయిపోయిన తర్వాత కాదు, మీరు రెగ్యులర్ గా కట్టినారు 3 months 4 months నుంచి కంటిన్యూ మీ ఉంది, బాండ్స్ లేదు, డిఫాల్టర్ కాదు అయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ పరంగా కంపల్సరీగా బ్యాంక్ వాళ్ళు మీకు రిలీఫ్ ఇవ్వాలి. మీరు 6 months అడగండి, అట్లీస్ట్ 3 months అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సరే సార్ 3 months వరకు మీ బ్యాంక్ లో డెబిట్ అవదు, వీఆర్ యాక్సెప్టింగ్ దట్. 3 months లో మీరు సపోజ్ రీపేమెంట్ చేసుకోవచ్చు. చేయలేకపోతే మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళి మళ్ళీ లెటర్ పెట్టండి, సెకండ్ టైం పెట్టుకోవచ్చు. సార్ 3 months టైం మీరు మాకు ఇచ్చారు కదా, ఇది సరిపోలేదు, ఇంకా 1 month నాకు పడుతుంది. అగైన్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు మీ తరపు నుంచి ప్రయత్నం చేశారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కోర్టుకి వెళ్ళి మీ మీద యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు కోర్టు చూస్తుంది యు ఆర్ నాట్ ఎ డిఫాల్టర్, మీరు ఎక్కడికి పారిపోలేదు, మీరు బ్యాంక్ కి విదిన్ ద లిమిటేషన్ పీరియడ్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదిగోండి సార్ నేను 1 year నుంచి పే చేశాను, 6 months నాకు ప్రాబ్లం ఉంది. బ్యాంక్ యాక్సెప్ట్ చేయలేకపోతే బ్యాంక్ ఈస్ అవాయిడింగ్ ద ఆర్బీఐ గైడ్ లైన్స్, మీరు కాదు. ఓకే, ఒక్కవేళ మీకు అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు, తెలియక మీ చెక్ బౌన్స్ అయిపోయింది, ఇట్ డజంట్ మ్యాటర్, మీ ఇంటికి వస్తున్నారు కదా, వచ్చి వాళ్ళు డిస్కస్ చేసి వెళ్ళిపోతే పర్వాలేదు. అక్కడ వచ్చి మీకు నానా బోతులు తిడితే లేకపోతే గొడవ చేస్తే వాయిస్ రేస్ చేసి మాట్లాడితే ఇమ్మీడియట్ గా డయల్ 100 నంబర్ కి ఫోన్ చేయండి, పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తుంది క్లారిటీగా, ఎవరైనా లోన్ డిఫాల్టర్ అయిపోతే బ్యాంక్ వాళ్ళు కానీ థర్డ్ పార్టీ కలెక్షన్ ఏజెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. సపోజ్ చెక్ బౌన్స్ అయింది ఆర్ ఈఎంఐ బాండ్స్ అయిపోయింది అయితే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సెకండ్ మంత్స్. 2 months అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, బ్యాంక్ వాళ్ళు ఒక లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత దే హ్యావ్ టు ప్రొసీడ్ టు ద కోర్ట్. ఇలా రౌడీ పని చేసుకొని ఇంటికి వెళ్ళి గొడవ చేయడానికి వాళ్ళకి రైట్స్ లేదు. ఒక్కవేళ అలా జరుగుతుంది అయితే మీరు 100 నంబర్ కి ఫోన్ చేయండి. అది కూడా చేయలేకపోతే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు ప్రతి ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ యాజ్ పర్ యువర్ అడ్రస్ లిమిటేషన్, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలవండి, ఆయనకి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, సార్ నేను సో అండ్ సో బ్యాంక్ తో లోన్ తీసుకున్నాను, నేను పే చేయలేకపోతున్నాను, పే చేయాలి ఉంది నాకు బట్ పే చేయలేకపోతున్నాను, నేను టైం అడిగిన వాళ్ళు నాకు టైం ఇవ్వకుండా ఇంట్లో వచ్చి మార్నింగ్ ఈవినింగ్ గొడవ చేస్తున్నారు, నేను లేనప్పుడు నా మదర్ తో నా వైఫ్ తో నా పిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో నో నీడ్ టు వరీ, లోన్ అందరూ తీసుకుంటారు, మీరు బై చాయిస్ డిఫాల్టర్ కాదు, పే చేయలేకపోయారు, డజంట్ మ్యాటర్, మీరు మర్డర్ కాదు, రేపిస్ట్ కాదు, యు ఆర్ రెస్పెక్టెడ్ కన్సూమర్, మీరు ఎవరికి భయపడవసరం లేదు. ప్లస్ ఇలాంటి సబ్జెక్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా నో నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్, యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆల్సో. మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేకపోతే మీ తరపు నుంచి మా లీగల్ ప్యానల్స్ వాళ్ళకి మన పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తారు. పర్ఫెక్ట్. అసలు ఇలాంటి తోటి ఉందని తెలియదు సార్, చాలా మందికి తెలియదు, బట్ ఈ వీడియో ద్వారా మేబీ వాళ్ళకి తెలియచ్చు. సార్ చాలా కేసెస్ ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోయారండి దీనివల్ల. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను, ఇట్ విల్ టేక్ అనదర్ 1 year. ప్లీజ్. హైదరాబాద్ ది మ్యాటర్ ఇది. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది అమ్మాయి, యంగ్ ఏజ్ 23-24 years ఏజ్ ఉంటుంది. అంటే వాళ్ళ మదర్ కి ఆల్ ఆఫ్ సడన్ సిక్ అయింది, వాళ్ళ మదర్. ఆ ట్రీట్మెంట్ లో చాలా అమౌంట్ ఖర్చు అయింది. సో తను ఏం చేసింది అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంది, సేమ్ టైమ్ లో కొన్ని బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ ఉంది, చిన్న అమౌంట్, ప్లస్ మొబైల్ యాప్స్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 35-36 మొబైల్ యాప్ ద్వారా 20,000 నుంచి 2 లక్షల వరకు ఆల్ టుగెదర్ 32 lakhs rupees లోన్ తీసుకుంది. వాళ్ళ మదర్ కి బాగాలేదు, తను ఆఫీస్ కూడా సరైన గా వెళ్ళలేకపోతుంది, ప్లస్ శాలరీ 50,000, ఇవన్నీ కట్టాలి అయితే తనకి సరిపోవట్లేదు. ఆల్ బ్యాంక్స్ వాళ్ళు లోకల్ యాప్ వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. సమ్హౌ తనకి మన గురించి తెలిసింది, ఇమ్మీడియట్ గా తను ఫోన్ చేసింది, మనతో డిస్కస్ చేసింది, మన అడ్వకేట్ కి మనం పంపించి పోలీస్ స్టేషన్ లో ముందు కేసు ఫైల్ చేయించాను. ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఏ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు, అందరికీ ఫోన్ చేసి రప్పించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంట్లో అయితే ఎవరు రావట్లేదు. ఆల్ బ్యాంక్స్ కి మన తరపు నుంచి ఒక నోటీస్ కూడా మనం పంపించాను, ఐదర్ యు వెయిట్ ఫర్ 1 year, తన పరిస్థితి బాగాలేదు, షీ కెన్ నాట్ పే నౌ, 1 year వెయిట్ చేయండి, అదర్వైజ్ గో టు ద కోర్ట్, వి విల్ సీ ఇన్ యూ కోర్ట్.
ఓకే. అంటే కోర్ట్ ఉంది, అందరికి సమానమే. బ్యాంక్ వాళ్ళు డబ్బు ఇచ్చారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోవచ్చు. బట్ ఇంటికి వచ్చి గొడవ చేయడానికి, ఫోన్ లో థ్రెటనింగ్ ఇవ్వడానికి వాళ్ళకి ఏ రైట్స్ లేదు. ఆర్బీఐ కూడా రైట్స్ ఇవ్వలేదు. మెంటల్ హెరాస్మెంట్ చేయడానికి వాళ్ళకి రైట్ లేదు. 100% దే కెన్ Physical నాట్ గా డూ కూడా. దట్. దే కెన్ నాట్ డూ దట్. ఓకే. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా కాంటాక్ట్ అస్, వీ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే సార్, ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే వైజాగే కాదు ప్రతి చోట ఉన్నది పార్కింగ్ ఇష్యూ. చాలా కమర్షియల్ కాంప్లెక్సెస్, అలాగే మాల్స్, హోటల్స్ అండి ఎస్పెషల్లీ. వీటికి ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ ప్లేసెస్, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కన్జ్యూమర్స్ అందరూ హోటల్కి వెళ్ళినా లేదా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినా వాళ్ళు రోడ్ మీద పార్క్ చేస్తున్నారు లేదా ఫుట్పాత్ మీద పార్క్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే పోలీసులు వచ్చి ఫోటో తీసి టికెట్ ఇష్యూ చేస్తున్నారు. కరెక్ట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఆ కన్సర్న్ హోటల్ వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కరెక్ట్. సో ఇక్కడ ఒక కన్జ్యూమర్ ఏం చేయాలి? సపోజ్ ఒక హోటల్కి వెళ్ళి తన అక్కడ ప్లేస్ లేక రోడ్ మీద పెట్టి టికెట్ ఇష్యూ చేస్తే, ఇన్ దిస్ కేస్ వాళ్ళు ఆ కమర్షియల్ ప్రాపర్టీ వాళ్ళు తప్పు, బికాస్ దే డిడ్ నాట్ ప్రొవైడ్ ద పార్కింగ్. బట్ ఎఫెక్ట్ అయ్యేది కన్జ్యూమర్ కి ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఒక కన్జ్యూమర్ గా ఏం చేయాలి? ఇది ఎందుకు అడుగుతున్నాడు సార్? పర్సనల్ గా నాకే జరిగింది, అందుకే అడుగుతుంది. ఇది ఏంటంటే ప్రతి డెవలపింగ్ సిటీలో అండ్ టౌన్ లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుంది అంటే రోడ్ సేమ్ ఉంది, బిల్డింగ్ సేమ్ ఉంది, బట్ ముందు ఒక ఫ్లోర్ బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు అది షాపింగ్ కాంప్లెక్స్ గా తయారైపోతుంది. ఒక కాంప్లెక్స్ లో ఒక 10-20 బిల్డింగ్స్ ఉంటుంది, అన్ని పార్కింగ్ అక్కడ సరిపోదు. ఇది జీవీఎంసీ వాళ్ళు మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళ అండర్ లో జరుగుతుంది. సో మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కన్జ్యూమర్ నుంచి, షాప్ కీపర్స్ నుంచి. సిమిలర్ వేలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. త్రూ యువర్ ఛానల్ వీఆర్ అష్యూరింగ్ యూ దట్ విదిన్ 3 or 4 days జీవీఎంసీ కమిషనర్ తో కలిసి అండ్ పోలీస్ కమిషనర్ తో కలిసి ఈ విషయంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక మెమోరెండం అని ఇస్తాను. సపోజ్ ఏదైనా హోటల్ గానీ షాప్ గానీ అక్కడ కార్ గానీ బైక్ గానీ పార్క్ చేసి లోపలికి ఎవరు వెళ్ళరు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? బయటకి వచ్చి ఫోటో తీసి ఫైన్ రేస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ ఫైన్ సిమిలర్ హోటల్ వాళ్ళు మేట్లో కూడా పడాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు బిజినెస్ ఇచ్చారు హోటల్ వాళ్ళు, అవును. సో దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద పార్కింగ్. ట్రూ. పార్కింగ్ లేనప్పుడు యాజ్ పర్ ద బిల్డింగ్ యాక్ట్ అండి, అపార్ట్మెంట్ యాక్ట్ అండ్ బిల్డింగ్ యాక్ట్, ప్రతి బిల్డింగ్ కి పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ ప్లేస్ లేదైతే బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ రాదు. అవును. సో పార్కింగ్ లేనప్పుడు వాళ్ళు బిల్డింగ్ ఎలా రన్ చేస్తున్నారు? సో హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో జీవీఎంసీ కమిషనర్ గారు ఈ విషయంలో కొద్దిగా మీరు స్పందన తీసుకొని యాజ్ ఎర్లీ పాసిబుల్, సపోజ్ ఒక ఏరియాలో చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడ రోడ్ ఉంది, పార్కింగ్ లేదు, చుట్టుపక్కల ఏదో ఒక 200 or 300 meters దూరంలో పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయాలి. కామన్ పార్కింగ్ ఫారెన్ కంట్రీలో కల్చర్ ఉంది. అది పెయిడ్ పార్కింగ్ అయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది పార్కింగ్ ఫెసిలిటీస్. ఆ పార్కింగ్ లేదైతే షాప్ ముందు క్లోజ్ చేయించండి మీరు. షాప్ లేదైతే అక్కడ బైక్ ఎవరు పార్క్ చేయరు, బైక్ పార్క్ చేయలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫోటో తీసి ఫైన్ పెట్టరు అందులో. సో ఇన్ బిహాఫ్ ఆఫ్ విశాఖపట్నం ఆల్ కన్జ్యూమర్స్ అండ్ సిటిజన్స్ విదిన్ 3 or 4 days ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ కమిషనర్ గారితో అండ్ జీవీఎంసీ కమిషనర్ గారితో ఈ విషయంలో డిస్కస్మెంట్ 100% చేస్తాను. సార్ ఇంకొక ఇష్యూ ఏంటంటేనండి, ఎంఆర్పి అంటేనే మాక్సిమం రీటైల్ ప్రైస్, అది మించి అమ్మకూడదు. వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్, వాళ్ళు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కరెక్ట్. లేదా వాళ్ళు అవి తీసుకొచ్చి ఒక మారుమూల ప్రాంతాల్లో అమ్మొచ్చు, ఒక కొండ మీద అమ్మొచ్చు, కొండ కింద అమ్మొచ్చు. దట్ ఎంఆర్పి మించి అమ్మకూడదు. బట్ మన సిస్టంలో సార్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రోడ్డు మీద తినే ఐస్ క్రీమ్ వరకు మోర్ దెన్ ఎంఆర్పి అమ్ముతున్నారు. క్వశ్చన్ చేస్తే కొంతమంది తగ్గుతున్నారు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ తగ్గట్లే. కరెక్ట్. ఇది ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ లో చాలా మందికి తెలియదు ఏంటంటే వాటర్ బాటిల్ ఈస్ ఓన్లీ 15 rupees. ఇప్పుడైతే 14 rupees చేశారు. బట్ ఓకే, 1 rupee దట్ డజంట్ మ్యాటర్. బట్ నేనే సికింద్రాబాద్ స్టేషన్ లో ఆల్మోస్ట్ నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి, 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చాను అదే నంబర్కి. అతనే ఫోన్ చేస్తున్నాడు, బట్ అది రెక్టిఫై అవ్వట్లేదు సార్. అంటే ఇప్పుడు ఒక ట్రైన్ లో కొన్ని వేల మంది ప్రయాణిస్తారు, మోర్ దెన్ 80% వాటర్ బాటిల్ కొంటారు. అది ఎంత మల్టిప్లై అయిపోతుందో చూడండి ఆ స్కామ్ మనీ. అది 5 rupees అవ్వచ్చు, వాడు ఏమడుతాడు 5 rupees కదా, 5 rupees into lakhs of people are traveling in the train. Correct. Lakhs of people are buying the water bottle. అది కొన్ని lakhs లో ఫ్రాడ్ అయిపోతుంది. 100%. అండ్ ఇది కొన్ని సంవత్సరాలుగా నోబడీ ఈస్ రెస్పాండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. వైజాగ్ లో కొన్ని చోట్ల మోర్ దెన్ ఎంఆర్పి.
సో ఇలాంటప్పుడు ఒక కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే ఎవరితో మాట్లాడాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇది యాక్చువల్ గా జరుగుతుంది మనకి మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్. Yes. సింహాచలం దేవస్థానం నుంచి ఆర్కే బీచ్, రిషికొండ, తొత్లకొండ, కైలాసగిరి ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ లో అన్ని ప్రొడక్ట్ ఎంఆర్పి నుంచి ఎక్కువలో సేల్ అవుతుంది. బీచ్ రోడ్ లో ఎవ్రీ డే అంటే సాటర్డే సండే కౌంట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ ఎవ్రీ డే నార్మల్ గా 3 to 4 lakhs టూరిస్ట్ కానీ లోకల్ పర్సన్స్ కానీ వస్తున్నారు వెళ్తున్నారు. నేవల్ కోస్ట్ బ్యాటరీ దగ్గర నుంచి ట్రినిటీ పార్క్ వరకు ఈ రేంజ్ లో 47 ఐస్ క్రీమ్ సెల్లర్స్ ఆర్ దేర్, వెండర్స్ ఆర్ దేర్. ప్రతి ఐస్ క్రీమ్ లో 5 to 10 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. కొన్ని ఐస్ క్రీమ్ వాళ్ళు 5 రూపీస్, కొన్ని ఐస్ క్రీమ్ వాళ్ళు 10 రూపీస్. 3 to 4 lakhs tourists are visiting the beach road every day. So you can understand how much amount they are generating. Plus this is not about the amount. See, ఒక 5 రూపాయలు మాకు మోసం జరిగింది, 10 రూపాయలు మోసం జరిగింది, we can come out with that. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది డ్యామేజింగ్ ది కల్చర్ ఆఫ్ విశాఖపట్నం. అంటే ఒక ప్రైడ్ విషయం. బయట నుంచి వచ్చిన వాళ్ళు మా వైజాగ్ సిటీ ఎంత బాగుంది, అందంగా ఉంది, బట్ వాళ్ళు ఏంటంటారు వైజాగ్ సిటీలో మోసం ఎక్కువ జరుగుతుంది, కరప్షన్ ఎక్కువ జరుగుతుంది. కరప్షన్ ఉంది. చిన్న చిన్న ఐస్ క్రీమ్ వెండర్స్ కూడా 50% ఎక్కువ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ 5 or 10 రూపీస్. దిస్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్. దిస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ కన్సూమర్స్. అండ్ కరప్షన్ ఈస్ కరప్షన్. 1 రూపాయి కోసం జరిగిన, 1 కోటి రూపాయల కోసం జరిగిన, 1000 crores కోసం జరిగిన కరప్షన్ ఈస్ అబ్సల్యూట్లీ కరప్షన్. అట్ ది సేమ్ టైం మనం ఇలాంటి రద్దీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్పి చూడండి, దాంతో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా చూడండి. చాలా చోట్ల ఏంటంటే ఎక్స్పైరీ ఆర్ రెడీ టు ఎక్స్పైరీ అమ్మేస్తూ ఉంటారు. సో కన్సూమర్స్ గా ఫస్ట్ మనం వీ హావ్ టు బీ కేర్ఫుల్. 100%. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కన్సూమర్, ఐ రిక్వెస్ట్ విత్ మై ఫోల్డెడ్ హ్యాండ్, ఈ రోజు నుంచి మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే కంపల్సరీగా చూడండి, ఫ్రంటే కాకుండా బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏంటంటే ఐటమ్స్ యాడ్ చేశారు, ఇవన్నీ చెక్ చేసి మీ ఫ్యామిలీ కోసం బాగుంది అయితే పర్చేస్ చేయండి. అదర్వైజ్ డోంట్ బై దట్ ప్రోడక్ట్. సార్ ఇంకొక బర్నింగ్ ఇష్యూ సార్, అందరం హోటల్స్కి వెళ్ళి తింటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ వాటర్ అడుగుతుంటే వాటర్ బాటిల్ తెచ్చిస్తున్నారు. కొన్ని హోటల్స్ ఏంటంటే కంపల్సరీ కస్టమర్ యాస్ టు బై వాటర్ బాటిల్ అని చెప్తున్నారు. బట్ యాజ్ పర్ నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ఒక పానీపూరి వెండర్ దగ్గర నుంచి ఒక స్టార్ హోటల్ వరకు దే హావ్ టు ప్రొవైడ్ గుడ్ డ్రింకింగ్ వాటర్. కంపల్సరీ వాటర్ బాటిల్ మనం కొనుక్కోవాలా? ఒకవేళ వాళ్ళు అడిగితే మనం ఏం చేయాలి? వాటర్ బాటిల్ పర్చేస్ చేయాలి కంపల్సరీ హోటల్ వాళ్ళకి చెప్పడానికి వీలు లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే వాటర్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఇట్స్ అప్ టు యూ. మీరు వాటర్ బాటిల్ కొనాలి అయితే కొనండి, అదర్వైజ్ కైండ్లీ సర్వ్ ద రెగ్యులర్ వాటర్ చెప్పేసి వాళ్ళతో రెగ్యులర్ వాటర్ తీసుకోండి. ఇఫ్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్, యూ కెన్ రేజ్ ఎ కంప్లైంట్ విత్ FSSAI డిపార్ట్మెంట్. ఓకే, FSSAI. సో నెక్స్ట్ టైం మీరు హోటల్కి వెళ్తే బిల్ చెక్ చేయండి. ఒకవేళ వాటర్ బాటిల్ పైనే కూడా GST క్యాల్కులేట్ అయింది అయితే లెట్ us know. ఇన్ యువర్ బిహాఫ్ కన్సూమర్ కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తాం. ఓకే, ఫెంటాస్టిక్ సార్. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలి మనకు తప్పు అనిపిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒకళ్ళు మోసం చేస్తున్నారంటే మనలో అవేర్నెస్ లేకపోవడం. సో యాజ్ ఎ కన్సూమర్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. మినిమం నాలెడ్జ్ తీసుకోండి, MRPs ఇంగ్రీడియంట్స్ అన్ని చూడండి. చూసిన తర్వాతే ఎక్కడైనా తేడా జరిగింది అని మీకు అనిపిస్తే కనుక కన్సూమర్ రేట్ కౌన్సిల్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఇక్కడ డెఫినెట్గా కన్సూమర్ రేట్ కౌన్సిల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కన్సూమర్ వైజ్ దీస్ కన్సూమర్ రేట్ కౌన్సిల్ యాక్టివిస్ట్స్ ఆర్ రెడీ టు సర్వ్ యూ. ఇలాంటి టాపిక్స్ సిరీస్ రూపంలో మన ఛానల్లో వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉన్నాం, ఫాలో అవ్వండి. జై హింద్.